ఈ స్టేజ్లో మనకి కొంచెం మనం ఇది చూసారా కట్ అవుతుంది, అలా కట్ మన గరిట నుంచి జారకుండా ఉంటే సరిపోతుంది. కొంచెం జారడానికి టైం పట్టినట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నాకు ఆర్పేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకుని దాన్ని ఇలా మొత్తం షిఫ్ట్ చేసేసుకొని అది ఎలా మనం బెల్లల్లా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం సర్వ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మొత్తం మనం ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలండి. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అయినా సరే బిళ్ళల్లా తయారు చేసుకోవడానికైనా సరే వేడి మీద మనం తయారు చేసుకోలేం కదా, చల్లారాక దాని కన్సిస్టెన్సీ మనకి చేతికి తగిలే వేడిలో మనం అలా ప్రిపేర్ చేసుకోవచ్చు బిళ్ళలు అయితే. ఇప్పుడు ఇంకా నెయ్యి రాసుకోవడం వలన ఏంటంటే మనకు అంటుకోకుండా చల్లారడానికి మనకి చేతికి వస్తుంది. తర్వాత చల్లారడానికి ఇలా పళ్ళెం అయితే ఇలా పెట్టేసుకున్నాను, ఫ్యాన్ అయితే వేసుకుని పెట్టేసుకున్నాను. ఇది చల్లారాక మనం ఇలా బిళ్ళల్లా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలాగా మనకి నచ్చిన